నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను మీ రామచంద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి గుజరాత్ రాష్ట్రానికి ధీటుగా మన రాష్ట్రంలో అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కర్నూలు నగరానికి వచ్చిన ఆయనకు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్కు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల వద్ద ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రెయిన్ సహాయంతో ఆయనకు భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారితో నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల రహదారి జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ సర్కిల్, గాంధీనగర్, జిల్లా పరిషత్, రాజ్విహార్ మీదుగా నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీ జరిగిన మార్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాలను చేతపట్టుకుని టీజీ భరత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ మార్గంలో అడుగడుగునా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సుంకేసుల రహదారిలో ఉన్న శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తనకు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖను కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. స్వతహాగా తాను పారిశ్రామికవేత్తనని తనకు సంబంధించిన శాఖనే తనకు కేటాయించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. రానున్న 5 సంవత్సరాలలో గుజరాత్ రాష్ట్రానికి ధీటుగా మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం ఉండాలని, ఇందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు ముందుగా గుజరాత్ రాష్ట్రానికి వెళతారని, దీనికి కారణం అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉండటమేనని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్గా ఉన్నారని, దీనికి తోడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలు తనకు ఉన్నాయని ఆయన వివరించారు. కర్నూలులో ఉన్న ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన కృషి చేస్తానని వివరించారు. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను 6 నెలల నుండి సంవత్సరంలోగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని తెలిపారు. ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మనకు టోటలీ రిలేటెడ్ సబ్జెక్టు, న్యాయం చేసేదానికి ఫుల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారికి లోకేష్ గారికి నా మీద నమ్మకం పెట్టుకొని ఇంత మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడము, అది నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ అని చెప్పి దీనికి కేటాయించడం అనేది వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టాలా అనుకుంటే మీ అందరూ తెలుసు, ఇండియాలో ఎక్కడైనా పోవాలంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. ఎందుకు అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేశారనమాట. ఏదైనా ఇండస్ట్రీస్ట్ బాగా మంచి పెద్ద ఇండస్ట్రీ పోవాలంటే ఇమీడియట్లీ దే గో టు గుజరాత్. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో గుజరాత్కి ఈక్వల్గా మనం డెవలప్ చేసే దాంట్లో ఉంటుంది. సో
ఏమేమి ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఫస్ట్ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడాలా. ఇక్కడ నాకు కొద్దిగా అవగాహన ఉంది. సో ఇవన్నీ తీసుకొని వాళ్ళకు ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ చేయగలుగుతాము, ఇక్కడ బాగుంటుంది, పరిశ్రమలు పెట్టితే చాలా బాగుంటుంది, అది కోస్టల్ లైన్ ఉంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఎన్నో సందర్భాల్లో నేను నా క్యాంపెయిన్ అంతా రన్ చేసింది ఇక్కడ ఇండస్ట్రీస్ తెస్తాము, వర్కౌట్ చేస్తామని. సో ఖచ్చితంగా, ఎందుకంటే మనకు లోకేష్ గారు సపోర్ట్ ఉంది, చంద్రబాబు గారు లాంటి గొప్ప నాయకుడు, ఎక్స్పీరియన్స్ నాయకుడు. అండ్ మోర్ ఓవర్ సార్ ఈజ్ అ కింగ్ మేకర్. సీఎం కన్నా ఇప్పుడు సార్ కింగ్ మేకర్. ఎందుకంటే ఇక్కడ ఫుల్ మెజారిటీ, అక్కడ మనం కింగ్ మేకర్. అదే కర్నూలుకి హైకోర్టు బెంచ్ అనేది సార్తో ఆల్రెడీ పతికొండలో సభలో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ 6 months to 1 yearలో అది కంప్లీట్ చేసే టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్లో ఒక ఇండస్ట్రీ వచ్చింది, దాన్ని ఫిల్ చేసే దాంట్లో ఉంటాము. సో పరిశ్రమలు తేవాలంటే నేను చెప్పా కదా, ఫస్ట్ వాళ్ళకి ఆ ఫీల్ రావాలా ఇండస్ట్రియలిస్టులకి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగుంది, హ్యాపీగా పెట్టే ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఇక్కడ పెట్టచ్చు అని చెప్పి అనుకునే దానికి వాళ్ళకి మనం ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఇస్తే దెన్ దే విల్ కమ్ హియర్. పాత ప్రభుత్వం కన్నా 100 times బెటర్ చేస్తాము కొద్దిగా. ఎందుకంటే ఫస్ట్ అసలు సార్ చెప్పారు కదా, సీఎం బాధ్యత తీసుకున్నప్పుడు ఫస్ట్ చెప్పిండేది అసలు ఏముందో, అసలు ఎంత లోటు బడ్జెట్ ఉంది, ఐ మీన్ టు సే మైనస్ ఎంత ఉంది స్టేట్కి, అసలు ఏమీ తెలియదు. అసలు ఏమేం చేశారు, ఆస్తులు ఉండేవన్నీ అప్పుల కింద ఎన్ని కన్వర్ట్ చేసి పెట్టేసినారు, దాని మీద షూరిటీస్ కింద ఎన్ని బిల్డింగ్స్ పెట్టేశారు, ఎన్ని ల్యాండ్స్ పెట్టారు, ఏం తెలియదు. వీ హ్యావ్ టు అకౌంటెడ్. ఇవన్నీ చేసేదానికి ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసి విల్ గెట్ ఇన్ టు. మనకి ఇక్కడ అట్లాంటి ఇప్పుడు రాయితీలు ఇస్తారు, రాయితీలు అనౌన్స్ చేస్తారు, రాయితీలు రావు. అట్లా చేస్తే ఎవరు రారు కదా. సో ఇవన్నీ కంప్లీట్ చేసేది. లాస్ట్ టైం పీపీఏ చేశారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసిండే దానికి వాళ్ళకి వచ్చిన వెంటనే పీపీఏ క్యాన్సిల్ చేయడం, అట్లా చేస్తే భయపడతారు ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు రావాలంటే. సో ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసేది కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఉంటుంది. అది కంప్లీట్ చేస్తామని నాకైతే నమ్మకం ఉంది. అవన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే నేను కూడా దాని నుంచే ఉండేవాడిని, ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి నాకు ఐడియా ఉంది. ఐ నో వాట్ టు డూ, హౌ టు డూ అనేది. Just give us some time. Right, sir. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ధీరా 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 ఓ రణధీరా, రారా రారా తేరా తీసే మెరుగైన రా. ధీరా 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 ఓ రణధీరా, రారా రారా తేరా తీసే మెరుగైన రా. కర్నూలు నగరంలో ఎక్కడా లభించిన విధంగా అధునాతన డిజైన్లతో కూడిన బంగారు వజ్రాభరణాలను తమ షోరూములో అందుబాటులోకి తెచ్చామని ఆముక్తా జ్యువెలర్స్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తమ షోరూం విశిష్టతలను నిర్వాహకులు శ్వేత వెల్లడించారు. నగరంలో గతంలో బంగారు వజ్రాభరణాల విషయంలో పేరుగాంచిన ఆముక్తా జ్యువెలర్స్ షోరూంను ఆధునిక హంగులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో కస్టమర్ల సందడి స్పష్టంగా కనిపించింది. కార్పొరేట్ నగరాల స్థాయిలో ఆధునిక హంగులతో పాటు ఆధునిక డిజైన్లతో కూడిన బంగారు వజ్రాభరణాలను కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు శ్వేత తదితరులు మాట్లాడుతూ కర్నూలులో ఎక్కడా లభించని ఆధునిక డిజైన్లు తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం తమ షోరూంలో 5 రకాల బ్రాండ్లను నూతనంగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కుందన్, పోల్కి, డైమండ్, ప్లెయిన్ గోల్డ్ వంటి బ్రాండ్లు ఉన్నాయని వివరించారు. ప్రజలు తమ షోరూంను సందర్శించి తమకు నచ్చిన ఆధునిక డిజైన్లతో కూడిన బంగారు వజ్రాభరణాలను కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే అన్షైన్ షాపింగ్ కూడా తాము అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.
అలాగే ఆన్లైన్ షాపింగ్ కూడా తాము అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. ఆన్లైన్లో కస్టమర్లు తమ షాపు సిబ్బందితో మాట్లాడి తమకు నచ్చిన ఆధునిక డిజైన్లను ఎంచుకొని కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. ఈ బోటిక్ని 9 ఇయర్స్ నుంచి నడుపుతా ఉన్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం బ్రాండ్ని నేను మార్కెట్లోకి తీసుకెళ్లాలని ఇప్పుడు మళ్ళీ దీనికంతా మా బ్రాండ్ని తీసుకెళ్ళడం కోసము ఈ ప్రయత్నం అంతా మళ్ళీ రెన్యువేట్ చేసేసి మేము చేస్తూ ఉన్నాము. మా దగ్గర అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. మీకు కర్నూలు ఓవరాల్ మార్కెట్లో ఎక్కడ దొరకవు. అటువంటి యూనిక్ ప్రోడక్ట్స్ నేను మా కర్నూలు ప్రజలకు అందించాలనే ప్రయత్నంతో నేను ఇది మొదలుపెట్టాను. కానీ నన్ను ఈ 9 ఏళ్ళ బట్టి నా కస్టమర్స్ చాలా ఆదరించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇక ముందు కూడా వాళ్ళ సహకారంతో దీన్ని మరింత బ్రాంచెస్ మరింతగా విస్తరించాలని మా ప్రయత్నము. మనం ఇప్పుడు కొత్తగా రీలాంచ్ చేసి 5 బ్రాండ్స్ సబ్ బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఒకటి కుందన్, పోల్కి, డైమండ్లోని చిన్న ఐటమ్ అండ్ ప్లెయిన్ గోల్డ్, ఇవన్నీ మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా రీలాంచ్లో మేము ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటి అంటే ఇంతకుముందు లేనిది వీఆర్ గోయింగ్ ఆన్లైన్. సో ఆన్లైన్ వెబ్సైట్ లాంచ్ చేసి అందులో మీరు ఇంటి నుండే షాప్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, సో అందులో యూ కెన్ యాక్చువల్లీ ట్రై జ్యువెలరీ. As you can see, you can buy jewelry from your home. Hi, I'm Shweta Annapareddy, the co-founder of Amukta Fine Jewelry. So today I'm very happy to announce you that we are going online, and for the very first time in Kurnool, we are introducing a new solution which is augmented reality, from where you can buy jewelry from the comfort of your home, and you can make a purchase using the video conference feature. You can find on our website and make a purchase, and you can do this from any part of the world. And I would like to thank our customers who has supported us till now, and we hope you keep supporting us in future. Thank you. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2వ సంతకం చేయటం అభినందనీయమని కర్నూలు బార్ అసోసియేషన్ టీడీపీ న్యాయ విభాగం నాయకులు అన్నారు. ఈ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీతో పాటు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేస్తూ రూపొందించిన ఫైల్పై సంతకం చేయటానికి హర్షిస్తూ నగరంలో కర్నూలు బార్ అసోసియేషన్ తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, అలాగే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి టీజీ భరత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయటాన్ని హర్షిస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, టీడీపీ న్యాయ విభాగం అధ్యక్షుడు కేఈ జగదీష్తో పాటు న్యాయవాదులుగా దాసెట్టి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ సంతకం చేయటాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. గతంలో ఎంతమంది వ్యతిరేకించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అమలు చేసేందుకు ముందుకు వెళ్ళిందని, దీనికి ప్రజా వ్యతిరేకత కూడా తోడు కావడంతో గత ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రూపొందించిన ఫైల్పై సంతకం చేయటం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ జీవో రద్దు వల్ల ఇటు న్యాయవాదులతో పాటు అటు ప్రజలకు న్యాయం జరిగిందని వారు వివరించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇమీడియట్గా నేను రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2వ సంతకం చేయడం జరిగింది. అందువల్ల కర్నూలు న్యాయవాదుల తరపున మేము అందరం అభినందన తెలియజేసుకుంటున్నాము. చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇంతకుముందే 45 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా కర్నూలు బార్ అసోసియేషన్ కానీ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కానీ అందరం కలిసి ఆ రోజు విజయవంతంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చిన దానిలో భాగంగానే ఆయన మాట మీద నిలబడుతూ ఆయన మొదట సంతకం చేసిన 5 సంతకాలలో ఒక సంతకం ఇది ఉండడం, రెండో సంతకం ఉండడం మా న్యాయవాదులకు అందరికీ హర్షణీయం. ప్రజలందరికీ ఇది ఆమోదయోగ్యం మేము అనుకుంటున్నాము. ఒక రకంగా ఏకపక్ష పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామిక పాలనకు మరొకసారి ప్రజలు శ్రీకారం చుడుతూ తీర్పునిచ్చారు. ముఖ్యంగా న్యాయవాదులంగా మేము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ప్రజా వ్యతిరేక చట్టమని, సామాన్య మధ్యతరగతి కర్షకులకు, పేదలకు, 1-2 సెంట్లు ఉన్నటువంటి ఆస్తి ఉన్నటువంటి వాళ్లకు, స్థిరాస్తులు ఉన్నటువంటి వాళ్లకు శరాఘాతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ వారి మేనిఫెస్టోలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మేరకు వారు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయానికి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరం ఒక సామాజిక ఇంజనీర్లుగా ప్రజలందరి తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎన్నికల్లో భాగంగా రద్దు చేశారని చెప్పాడు. ఆ విధంగానే మాట నిలబెట్టుకొని రద్దు చేయడం జరిగింది. రేపు రాబోయే పరిపాలనలో ఎంత సక్రమంగా జరుగుతుందంటే ఇదే నిదర్శనం. నిన్నటి జరిగినటువంటి 2 సంతకాలు 5 సంతకాలన్నీ నిదర్శనం. ఇటువంటి పరిపాలన రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజానికమంతా ఏకతాటిగా 164 సీట్లు గెలిపించడం జరిగినది. ఆ విధంగానే పరిపాలన జరుగుతుందని మేము ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగినది. ఈరోజు చంద్రబాబు నాయుడుకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు చెప్పిన మాట ప్రకారం 2వ సంతకమే ఈ యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కాపాడినాడు. ముఖ్యంగా న్యాయవాదుల కోసం కాదు ఈ చట్టం వచ్చింది, కేవలం ప్రజల ఆస్తులు కొట్టేసేదానికి. దానికోసం పోరాడిన న్యాయవాద సంఘాలన్నిటికీ, రాష్ట్రంలో ఉన్న అన్ని న్యాయవాద సంఘాలు తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచి ఈ చట్టం యొక్క విషయాన్ని ప్రజలందరికీ వివరించడం జరిగింది. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన కోరారు. ఈ మేరకు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో జరిగిన జాతీయ రక్తదాతల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆవరణంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ వారితో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రారంభించారు. అలాగే రక్తదాన శిబిరాలను నిర్వహించిన వారికి, రక్తదానం చేసిన వారికి మొమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు అని, ఆ రోజున రక్తదానం గురించి ఎంతో మందికి అవగాహన కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. యువతీ యువకులు అందరూ రక్తదానం మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చాలామంది యువతీ యువకులకు రక్తదానం మీద అవగాహన లేకపోవటం, కొన్ని అపోహలు ఉండటం వల్ల రక్తదానం చేసేందుకు వెనకాడుతున్నారని అన్నారు. అటువంటి అపోహలను విడనాడి రక్తదానం చేసి రక్తదాతలుగా ఉండటంతో పాటు ఇతరులకు జీవితాన్ని ఇచ్చిన వారు కూడా అవుతారని కలెక్టర్ పేర్కొన్నారు. రక్తదానం చేయాలని కొంతమంది యువతీ యువకులకు ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కడ ఇవ్వాలో తెలియక రక్తదానం చేయలేకపోతున్నారని, కర్నూలు నగరంలో చూసుకుంటే రెడ్ క్రాస్ ఏదైనా పెద్ద హాస్పిటల్స్లో రక్తదానం ఇవ్వచ్చు అనే విషయం తెలిసి ఉంటుంది, కానీ మారుమూల ప్రాంతాల్లో సదరు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ రక్తదాన శిబిరాలు తీసుకొని వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. రక్తదానం చేయటం వల్ల మనిషి ప్రాణాన్ని కాపాడటంతో పాటు ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 కోట్ల బ్లడ్ బ్యాగులు అవసరం ఉంటే కేవలం 3.5 కోట్ల బ్లడ్ బ్యాగులను మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, అవసరమైన వారందరికీ రక్తాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల లక్ష్యం అన్నారు. అనంతరం రక్తదాన కార్యక్రమానికి ప్రోత్సహించిన వారికి కలెక్టర్ మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డ్వామా పీడి అమర్నాథ్ రెడ్డి, అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్,
రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాసులు, కమిటీ మెంబర్లు శ్రీమతి అరుణ, మధుసూదన్, ప్రభాకర్ రెడ్డి, నరసింహ, భీమాశంకర్ రెడ్డి, ఎంజే బాబురాజు, కేవి సుబ్బారెడ్డి, శ్రీమతి మీనాక్షి, సెక్రటరీ వెంకటకృష్ణుడు, మెడికల్ ఆఫీసర్లు కుమారస్వామిరెడ్డి, రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆవరణలో కర్నూలు జిల్లాలో రక్తదానం చేసే గ్రూపులకు, కాలేజీలకు సంబంధించిన సభ్యులకు సన్మానం చేయడం, మూమెంట్ ఇవ్వడం జరిగింది. మన దేశంలో రక్తం కొరత అనేది చాలా ఉంటుంది. అన్ని దానంలో కల్లా అన్నదానం గొప్ప అంటాము, అంతకంటే గొప్పది రక్తదానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బర్త్డేకి కానీ ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు రక్తదానం ఇచ్చేది అలవాటు చేసుకోవాలి. మనము ఒకటి రక్తం ఇస్తే రక్తమే కాకుండా దాంట్లో కాంపోనెంట్స్ ప్లాస్మా, ప్లేట్లెట్స్, తర్వాత మిగతా ఈ విధంగా అన్ని దాన్ని విడగొట్టి కూడా ఉపయోగపడడానికి ఉంటుంది. మనము ఒకసారి బ్లడ్ ఇస్తే 3 వారాల వరకు మనము దాన్ని ప్రిజర్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు ఎమర్జెన్సీలో బ్లడ్ కావాలి అని అంటే మనకు కావలసిన గ్రూప్ లేకుండా కానీ సబ్స్టిట్యూట్ చేసుకొని చేయడానికి బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తులో రక్త నిధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంతేకాకుండా మనము సెల్ ఫోన్ చేస్తేనే మనకు బ్లడ్ తెచ్చే విధంగా కూడా ముందు తీసుకురాబోతుంది. కాబట్టి మనకు చాలా మంచి రోజులు వస్తున్నాయి. మనకు ఈ యొక్క బ్లడ్ కొరతను నివారించడానికి రెడ్ క్రాస్ లాంటి బ్లడ్ బ్యాంకులే కాకుండా ఇంకా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు, తర్వాత ప్రతి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు మన కలెక్టర్ గారు చెప్పినట్లు దీన్ని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలామంది రక్తం లేకుండా చనిపోయే వాళ్ళు ఉంటారు, ప్లేట్లెట్ లేకుండా డెంగ్యూ వచ్చి చనిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మనం మానవతా దృక్పథంతో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. భారతదేశంలో 5 కోట్ల బ్లడ్ ప్యాకెట్స్ సంవత్సరానికి అవసరం అవుతుంది. అయితే మనం కేవలం 3.5 కోట్ల బ్లడ్ బ్యాగ్స్ మాత్రమే తయారు చేస్తున్నాం. అంటే 1.5 కోట్ల డెఫిషియన్సీ ఉంది. అంటే అంతమంది చనిపోవడమో లేకుంటే బాధల్లో ఉండిపోవడమో జరుగుతుంది. సో దీనికి మనం బ్లడ్ డోనర్స్ని తయారు చేయడం, రక్తదాతల సంఘాలు పెంచడము, ఇటువంటివన్నీ చేసి ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే చాలామంది చనిపోతారు. ఇప్పటికి కూడా ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా మనము ఈ స్థాయిలో ఉన్నామంటే అది బాధాకరమే అనిపిస్తుంది. రెడ్ క్రాస్ తన వంతు కృషి చేసి దీన్ని కర్నూలులో దగ్గర 1,00,000 మంది డోనర్ని మళ్ళీ తయారు చేయాలని అనుకుంటున్నాము. దానికి మేము కృషి చేస్తాం. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ డే సందర్భంగా బ్లడ్ బ్యాంక్ కర్నూలు బ్లడ్ బ్యాంక్ సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము, అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో డొనేషన్స్ ఇచ్చిన సంస్థలని, వ్యక్తులని గుర్తించి వారిని హానర్ చేయడము ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. ఈ సంస్థ చేపట్టుచున్న కార్యక్రమాల్లో సొసైటీలో ఉన్న వివిధ రకాల ఆర్గనైజేషన్స్, అన్ని రకాల ఆర్గనైజేషన్స్ వారు కూడా వారికి చేయూతనిచ్చి, ఇందాకనే గోవిందరెడ్డి సార్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, లేదంటే డిఎంహెచ్ఓ గారు, అలాగే మెడికల్ హాస్పిటల్ చీఫ్ గారు కానీ అందరూ చెప్పిన విధంగా బ్లడ్ ఎంతగానో అవసరం ఉన్నది. సో మనమందరము ఈ క్యాంపులలో పాల్గొని రక్తదానం చేసి ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఈ విధంగా మనము కృషి చేసి అన్ని ఆర్గనైజేషన్స్ వారి స్థలాల్లో బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు నిర్వహించి డొనేషన్స్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఏ పాజిటివ్, ఏబీ నెగిటివ్ ఇలా ఉన్నప్పుడు బంధువులలోనే అది దొరుకుతుంది. మేము అడుక్కున్నా కానీ మాకు ఆరోగ్యం బాగలేదు సార్, మాకు జ్వరం వచ్చింది సార్. అప్పుడు అంటే సారు గోవిందరెడ్డి గారు కూడా 20 years బ్యాక్ ఇదే రెడ్ క్రాస్ ఓల్డ్ బస్ స్టాండ్లో ఉండింది. అంటే అక్కడ పశువులు కట్టేసేవాళ్ళు, దాన్ని డెవలప్మెంట్ చేసేవాళ్ళు కాదు. మన ప్రెసిడెంట్ గారి సహకారంతో అప్పుడు రెడ్ క్రాస్ స్థాపితం జరిగింది 2004లో. 2004 రోజు ఇప్పుడు నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చెప్పిన విషయమే, మనకు అవసరమైన యూనిట్స్కి తగ్గట్టుగా మనము వాటిని అందుబాటులో తీసుకురాలేకపోతున్నాము అనేది నిజం. దానికి తగ్గట్టుగా ప్రజల ప్రాణాలని కాపాడాలి అంటే
ముందస్తుగా మనము ఇది అందుబాటులో తీసుకురావడం, బ్లడ్ యూనిట్స్ అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రయారిటీగా తీసుకురావడం. చాలామంది యువకులు దీని మీద అవగాహన ఉన్న ఏదో అపోహలకు పోయో లేదా పూర్తిగా అవగాహన లేకపోయిండొచ్చు కూడా. దానివల్ల అసలు ఎవరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ అనేది ఇప్పటివరకు 40-50 ఇయర్స్ వచ్చినా ఒక్కసారి కూడా బ్లడ్ డొనేట్ చేయని వాళ్ళు ఉన్నారు. దానికి కేవలం కారణం అవగాహన లేకపోవడం లేదా కొన్ని సందర్భాల్లో అవకాశం లేకపోవడం, ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియకపోవచ్చు. అంటే కర్నూలులో చూసుకుంటే రెడ్ క్రాస్లో ఏదైనా పెద్ద హాస్పిటల్స్లో ఇవ్వచ్చు, కానీ మారుమూల ప్రాంతాల్లో రెడీగా ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వటానికి కూడా అందుబాటులో అవకాశం లేకపోయి ఉండొచ్చు. కాబట్టి మారుమూల ప్రాంతానికి కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తీసుకొని వెళ్ళాలి. అది బ్లడ్ ఇవ్వటం అనేది, రక్తం ఇవ్వటం అనేది ఇందాక చెప్పినట్టు రక్త సంబంధికులు అవుతాము. రక్తాన్ని ఇచ్చి ఇంకొక మనిషి ప్రాణాన్ని ఇంకొక మనిషి ప్రాణంతో పాటు ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అనే విషయము 10 మందికి తెలియజేయాలి. చాలా వరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ఇట్లాంటి మంచి మంచి ఆర్గనైజేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా జిల్లా కేంద్రాలకు పెద్ద పెద్ద టౌన్లకు పరిమితం అయిపోయి ఇంకా ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళలేకపోతున్నాము అనేది ఒక చిన్న అభిప్రాయం. దాన్ని కూడా ఈ సంవత్సరం మనం ప్రయత్నం చేసి మండల కేంద్రాలకి, డివిజనల్ కేంద్రాలకు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తీసుకొని వెళ్ళి డోనర్స్ సహాయంతో అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా యూనిట్స్ కలెక్ట్ చేసుకోవాలి అనేది ఈసారి మనము ఒక ప్రయారిటీగా పెట్టుకొని బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, ఎటువంటి మూఢనమ్మకాలకి తావివ్వకూడదు అనే విషయాన్ని ప్రచారం చేస్తూనే బోత్ ఫర్ డోనర్స్ యాక్సెసిబుల్గా ఉండాలా, ఎవరికి రక్తం కావాలో వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండాలా. మనము ఫార్వర్డ్ లింకేజెస్ చేసినంత ఎఫిషియెంట్గా, అంటే రెడ్ క్రాస్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద మన జీజీహెచ్ లాంటి పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, ఫార్వర్డ్ లింకేజ్ బాగానే చేస్తాం. ఎవరికి అవసరమో వాళ్ళకి సప్లై చేయడంలో ఎఫిషియన్సీ ఉన్నంత యాక్చువల్లీ మనము డిమాండ్లో తీసుకురావటం, అంటే రిజర్వ్ని పెంచడంలో ఇంకా బ్యాక్వర్డ్ లింకేజెస్లో మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇంకా చాలా ప్రజల దగ్గరికి ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి, ఎవరికి అవసరమో వాళ్ళకి కూడా ఇద్దరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా జరిగే విధంగా ఈసారి ప్రణాళిక ఏర్పాటు చేస్తాము. అవగాహన కల్పించాలి. చాలా మందిలో మూఢనమ్మకాలు ఉంటాయి, తెలియకుండానే ఉంటాయి. ఏదో అయిపోతుంది, నీరసం వచ్చేస్తుంది, పడిపోతాము, 2-3 రోజులు లేవలేము అనేది బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా చాలా వరకు అట్లాంటి అపోహలు ఉంటాయి. సో దాన్ని కాలేజీలు మాత్రమే కాదు, కాలేజీలతో పాటు మిగిలిన ప్రజలు ఎక్కడైతే గుమిగూడతారో ఆఫీసుల్లో కావచ్చు, ఇంకా ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఫుట్ఫాల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అవగాహన పెంచుతూ క్యాంపుల్ని కూడా చాలా లీన్గా, పెద్ద పారాఫర్నేలియా లేకుండా కూడా వెళ్ళి తొందరగా కలెక్ట్ చేసుకొని వచ్చే విధంగా కూడా లీన్ మెకానిజమ్స్తో ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రజల్లో అవగాహన పెంచడానికి మనకి వీలుంటుంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే రాష్ట్ర మంత్రిగా తమ అభిమాన నాయకుడు టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేయటం అభినందనీయమని జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపల్లి సురేంద్ర అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మన వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర రగ్బీ క్రీడా సంఘం అధ్యక్షుడు టీడీపీ నేత టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నగరంలోని మన వృద్ధుల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపల్లి సురేంద్ర, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు క్రిస్టఫర్ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయటం హర్షించదగ్గ విషయమని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో రగ్బీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్కు స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలులో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనితో పాటు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మ్యాండ్రో ఎలక్ట్రికల్ ఆటో మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంపు ప్రాంతంలో
ఒలింపిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ రేస్ను ఆయన ప్రారంభించారు. ఒలింపిక్ డే సంబరాల్లో భాగంగా శుక్రవారం ఉదయం నగరంలోని బి క్యాంపు ప్రాంతంలో పురుషుల మహిళల విభాగంలో రోడ్డు రేస్ ప్రారంభమైంది. మాంట్రో ఎలక్ట్రికల్ ఆటో మేనేజర్ చంద్రశేఖర్ రోడ్ రేసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, కంటి వైద్య నిపుణులు చంద్రశేఖర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు, అథ్లెటిక్ అసోసియేషన్ అడ్వైజర్ సి హర్షవర్ధన్, గంగాధర్, క్రీడా సంఘాల ప్రతినిధులు సుధీర్, గంగాధర్ తదితర క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలకు స్వర్ణ, రజిత, కాంస్య పతకాలను అందజేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెమంటోలను బహుకరించి అభినందించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.